ఈనాడు మన సన్నివాసాలందు మీ అందరి ముందు సభాముఖంగా కలుసుకోవడానికి కారణం ఏంటో మీ అందరూ తెలిసిన విషయమే. మామగారైనటువంటి నా రెండు కళ్ళు వీళ్ళు మా మామగారు మురళి గారు, అదేవిధంగా జనా గారు. చిన్న వయసులో మా మామగారు అకాల మరణం చేత ఇక్కడికి ఎంతో పెద్ద పెద్ద గొప్ప గొప్ప కళాకారులందరికీ రావడం జరిగిందండి. వారికి ఆత్మశాంతి కలగాలని మహాభారతంలో అతి ముఖ్య ఘట్టమైనటువంటి ముందుగా శ్రీకృష్ణ అనేటువంటి నాటకం జరుగుతుందని, తదుపరి ద్రౌపది మానవ సంరక్షణ జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమానికి ప్రస్తుతం గ్రామ తాంబూలంగా వారి కుటుంబ సభ్యులు మా కళాకారులు అందరినీ అభినందిస్తూ ముందుగా కళలు సమర్పించారండి. అదేవిధంగా పెద్దలు, గౌరవనీయులు, పూజనీయులు మా అన్నగారు హార్మోనియంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి, పెద్దలు, గౌరవనీయులు, పూజనీయులు, చెర్లోపల్లి వాస్తవ్యులైనటువంటి మా అన్నగారు రామాంజులన్న గారు ఇటువంటి కార్యక్రమానికి విచ్చేసి విచ్చేయడమే కాకుండా జనా గారంటే ఒక ప్రత్యేకించే అభిమానం, మా అందరికన్నా కూడా ఎక్కువ అభిమానం అయినట్టు. ఇటువంటి కార్యక్రమంలో 10 మందికి భోజనం పెట్టాలనేటువంటి ఉద్దేశం చేత మా అన్నగారు రామాంజులన్న గారు ఇటువంటి కార్యక్రమానికి తన వంతు సాయంగా తన బావమర్దికి ఆత్మశాంతి కలగాలని రీచ్ చేసినటువంటి బంధువులు అందరికీ కూడా భోజన సౌకర్యం ఏర్పాటు చేయాలని తన వంతు సాయంగా ఒక బస్తా బియ్యం అన్నగారు సాయం చేస్తారు. అదేవిధంగా మా అన్నగారు పెద్దన్న గారు రామాంజన కన్నా పెద్దగా అయినటువంటి రమణ గారు కూడా ఇటువంటి కార్యక్రమంలో తన వంతు సాయంగా తను కూడా ఎంతో సాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమానికి వచ్చేసి గొప్ప హార్మోనిస్ట్ అన్నగారు రమణన్న గారు, ఎండపల్లి వాస్తవమైనటువంటి మా అన్నగారు రమణన్న గారు కూడా ఒక బస్తా బియ్యం ఇస్తూ తనతో పాటు ఇక్కడికి వచ్చేసినటువంటి కళాకారులు అందరూ కావచ్చు, బంధువులు కావచ్చు, అందరూ కూడా కావచ్చు, వారు తాగిన టీ కావచ్చు, ఇతర సౌకర్యాలన్నీ చూసినటువంటి గొప్ప మనసున్నటువంటి వ్యక్తి మా అన్నగారు. ఒక బస్తా బియ్యంతో పాటుగా ఒక 5 ప్యాకెట్లు పాలు సౌకర్యం కలిగించినటువంటి అన్నగారు. అదేవిధంగా శుక్రవారం వాస్తవమైనటువంటి మా అన్నగారు అందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులేనండి. వాళ్ళ కుటుంబ సభ్యులే మా కుటుంబ సభ్యులు. ఈరోజు మా అన్నగారు ఆంధ్రలో కూడా ఇటువంటి కార్యక్రమానికి వచ్చేసి మా మామగారైనటువంటి జనా గారికి ఆత్మశాంతి కలగాలని 516 కానుకగా సమర్పిస్తూ, అదేవిధంగా దాదాపు వాళ్ళ సాయంగా 4,500 బల్లే సాయం చేస్తారని మాకు ఇటువంటి నాటకానికి వచ్చేసి, అదేవిధంగా అమలేపల్లి వాస్తవమైనటువంటి అన్నగారు, అదేవిధంగా అమలేపల్లి వాస్తవమైనటువంటి రామకృష్ణ గారు మా బావగారైనటువంటి జనా గారి యొక్క ప్రియ శిష్యులు. వారు కూడా అక్కడి నుంచి ఇక్కడ నేర్పించి దుశ్శాసన పాత్ర నేర్పించాలని ఆయనకు కొంతవరకు ఆయన కూడా దుశ్శాసన పాత్రకు వస్తే ప్రదర్శిస్తారు. ఆయన ఇటువంటి కార్యక్రమానికి వచ్చేసి మా మామగారైనటువంటి జనాభాకి ఆత్మశాంతి గారిని 516 కానుకలు సమర్పించారండి. అదేవిధంగా రాయచూటి వాస్తవమైనటువంటి రాయచూటి గారిని మంచి పెద్దలు వాస్తవం నా ప్రియ శిష్యుడు, నా తమ్ముడు, ప్రేమ సాగర్ కూడా మా బాబు గారికి ఆత్మశాంతి గారిని 1000 కానుకలు సమర్పించారండి.
వారికి వారి కుటుంబానికి ఆ సర్వేశ్వరుడు ద్రౌపదిమాత ఎల్లవేళ సిరి సంపద ఆరోగ్య భాగ్యం ఎల్లవేళ స్థాయిలో రక్షించాలని కోరుకుంటూ ఎటువంటి పుణ్యకాల ఘట్టంలో ఎవరైనా సరే అండి మా బావగారు అంటే మాకు లేదు వారికి ఆత్మకు శాంతించాలని ఎవరైనా వారి కుటుంబానికి ఇక్కడికి ఇచ్చేటటువంటి వారు ఎవరైనా సాయం చేసే వాళ్ళు ఉంటే మా అన్నగారు రామన్నగారు గారు ఇక్కడే ఉంటారు. ఈనాడు ఎవరు డబ్బులు ఇచ్చినా కూడా వాళ్ళ కుటుంబానికి జన కుటుంబానికి ఇదే పుణ్యకాల ఘట్టంలో పెద్దలు మా అన్నగారు ఇదే స్వగ్రామ వాస్తవ్యులు మట్టి ఎగంపల్లి వాస్తవ్యులైనటువంటి మా అన్నగారు రామన్న గారు కూడా వారి కుటుంబానికి మా బాబుగారు అనేటువంటి లోటు చిన్న పిల్లలు మా పిల్లలు వారికి ఏదో విధంగా కుటుంబానికి సాయం చేయలేటువంటి ఉద్దేశంలో సాయంగా 300 రూపాయల కనులు సమర్పించారు. వారికి వారి కుటుంబానికి ఆ సర్వేశ్వరుడు ఆది జగదీశ్వరుడు ద్రౌపదిమాత ఎల్లవేళ సిరి సంపద ఆరోగ్య భాగ్యం తెచ్చి ఎల్లవేళ స్థాపించారు. నమస్కారాలు స్వతస్మైనటువంటి మా బావగారికి ఆత్మశాంతి కలగాలని మా అన్నగారు మాట్లాడతారు. Oh